హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ శాండ్రా ఆ, అమీర్ మహేష్ శాండ్రా అమీర్ని ఇక్కడ పిలుస్తారు. పిలిచినాక అక్కడ నటరాజ్ మాస్టర్ ఏడు ఉన్నాడు ఒకసారి చూడండి, నటరాజ్ మాస్టర్ ఏడు ఉన్నాడు చూడండి అంటే ఆడ స్నానం చేయడానికి నటరాజ్ మాస్టర్ పోయింటాడు కాబట్టి ఆడ చూడండి ఏడున్నాడు ఒకసారి చూడండి అని అడుగుతాడు. అయినప్పుడు ఆమె అన్ని రూమ్స్ వెతుకుతుంటే ఒక రూమ్లో నటరాజ్ మాస్టర్ క్లోజ్ చేసిన రూమ్లో నటరాజ్ మాస్టర్ స్నానం చేస్తుంటాడు. క్లోజ్ చేసిన రూమ్లో నటరాజ్ మాస్టర్ స్నానం చేస్తుంటాడు. ఆ నటరాజ్ మాస్టర్ స్నానం చేయడం మన శాండ్రా గారికి నచ్చదు. అంటే క్లోజ్ చేసిన రూమ్లో ఎందుకు యూజ్ చేసుకోవాలి, వీళ్ళ డామ్ ఉందిగా, వీళ్ళ డామ్లోనే యూజ్ చేయొచ్చు కదా అని ఒక ఒపీనియన్. అది ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ డామ్ ఉందిగా, డామ్లోనే యూజ్ చేసుకోవచ్చు కదా అని కనుక మన ఎవరు ఆమె ఇంకా ఆమె రానే కూర్చుంటారు. మా నటరాజ్ మాస్టర్ బయటకు వెళ్తే శాండ్రా నీతో శాండ్రా ఎందుకు మాస్టర్ నేను చెప్పాను కదా, ఒకసారి చెప్పాను కదా అక్కడ స్నానం చేయొద్దని నేను చెప్పాను. చెప్పినప్పుడు కూడా అంటే అది హైజీనిక్ లేదు, నేను యూజ్ చేయను, ఏం చేస్తావో చేసుకొని ఈ నటరాజ్ మాస్టర్ అలానే అంటారు. ఈ శాండ్రా ఏంటంటే విచిత్రంగా ప్రవర్తిస్తుందని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎందుకంటే ఓకే, ఆమె ముఖం ఆమె ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఎందుకు నేను చెప్పింది ఎందుకు ఇంటలేరు వాష్రూమ్ గడిపించాను. నటరాజ్ మాస్టర్ నేను కడగను, నేను అదే చేస్తాను, ఏం చేస్తావో చేసుకొని నటరాజ్ మాస్టర్ అంటాడు. నటరాజ్ మాస్టర్ అంటే శాండ్రా కూడా మాస్టర్ క్లోజ్ చేసిన దాంట్లో మీరు ఉండడం నాకు తప్పు నచ్చట్లేదు అది అని ఇంకా నటరాజ్ మాస్టర్ ఇంకా చెప్తుంటే "ఆ, ఓకే వీళ్ళు వీళ్ళు వినరు". ఆ! అయినంక నటరాజ్ మాస్టర్ ఓకే నేను అలానే ఉంటాను, నేను అలానే చేస్తా అని ఒక థింక్‌తోనే మాట్లాడుతుంటారు. అయినప్పుడు నీతు గారు తింటుంటారు. శాండ్రాతోని తింటున్నప్పుడు నేను కావాలని అనలేదు మేడం, నటరాజ్ గారు ఆ విషయానికి అంటారు. ఓకే. హ్మ్. నటరాజ్ గారు శాండ్రాని ఇమిటేట్ చేయడం అయితే నాకు నిజంగా నచ్చలే. వరస్ట్ అనిపించింది ఇమిటేట్ చేయడం. ఆ! ఇమిటేట్ చేయడం అసలు నచ్చలేదు. నటరాజ్ గారు శాండ్రాని ఇమిటేట్ చేయడం అయితే నాకు వరస్ట్ అనిపించింది. అదే అని ఇట్లా వరస్ట్ ఆమె మూతి పెట్టి ఎలా మాట్లాడుతుంది మరి చాలా తప్పు అనిపించింది. నీతు గారు నవ్వుతున్నారు, నాకు ఓకే నోరు మూసుకుని కానీ నవ్వుతూనే ఉన్నారు. అదైతే నాకు నచ్చలేదు, నిజంగా వరస్ట్ అనిపించింది. చాలా 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 వరస్ట్. ఇది జడ్జెస్ పాయింట్అవుట్ చేస్తారో చేయరో మనకు తెలియదు, కానీ మనమైతే చెప్తున్నాం 100%. మన ఒపీనియన్ మనం చెప్పాలి కదా అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్ మరి అలా ఎక్కిరియడం అయితే నాకు తప్పు అనిపించింది. చూద్దాం తర్వాత. నీ నీతు నటరాజ్ శాండ్రా ఇలా ఇమిటేట్ చేస్తుంటే అది అయిపోయింది. తర్వాత మహేష్ నటరాజ్ నీతి దగ్గరకు వచ్చినాక సారీ అలా బిహేవ్ చేయడం తప్పు, ఆమె కోపంగా ఇలా మాట్లాడిన తప్పు అని. నిజంగా మహేష్ చూస్తే నాకు భలే అనిపించింది. ఆవిడ చేసిన తప్పులో కూడా మహేష్ వచ్చి ఇంకా ఆ, మహేష్ మహేష్ వచ్చి మహేష్ వచ్చి సారీ చెప్పడం ఇంకా నిజంగా బాగా అనిపించింది. ఓకే నాకు కూడా తప్పు అనిపించింది, అందుకే సారీ చెప్పేశాడు. వెనక బెల్ వస్తుంది, బెల్ వచ్చినాక అందరు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయినప్పుడు ఓకే ఇంకా శాండ్రా నిజంగా ఓకే మహేష్ ఒక మాట అంటాడు, ఇంట్లో కూడా ఇంతే స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుందంటే స్ట్రిక్ట్గా ఉండొచ్చు కాదని చెప్పారు ఎవరు, కానీ మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండి వేరే వాళ్ళకు చాలా మన ఇల్లు అయితే కాదు కదా. ఓకే మీరు అది యూజ్ చేసుకోవద్దు అన్నారు, అది ఓకే. మళ్ళీ మళ్ళీ ఓకే అదే అనడం అయితే నాకైతే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. శాండ్రాని చూస్తే నిజంగా అబ్బాయి ఇరిటేషన్ అనిపిస్తుంది 100%. ఇప్పుడు మన అనుకున్న వాళ్ళతోనే అట్లా బిహేవ్ చేస్తే ఓకే, అందరితోనే బిహేవ్ చేస్తే అస్సలు నచ్చదు కదా ఎవరికి అనే ఒపీనియన్ అయితే నాకుంది. మీకు ఎంతమందికి ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత అదేంటంటే బెల్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరు కాళ్ళు లోపలికి పెడతారు. ఎవరు కాళ్ళు లోపలికి పెడతారు ఓన్లీ మన సోనియా ఒక్కటి పెట్టదు. సోనియా ఒక్కటి పెట్టకపోయినా కూడా సోనియా పెట్టదు. పెట్టకపోయినా కూడా ఓకే సోనియా తప్ప అందరు పెట్టారంటే సోనియా ఏంటంటే అబ్బా మనం నిజాయితీకి నిప్పు అన్నట్టు నాకు ఫుల్ కామెడీ అనిపించింది సోనియాని చూస్తే. నేను పెట్టలేనంటే లేదు పెట్టలేరు సోనియా గారు తప్ప అందరు డిస్క్వాలిఫై అంటే లేదు నేనేం పెట్టలేదు, నేను కూడా పెట్టాను తాకిందంటే ఓకే మీరు కూడా డిస్క్వాలిఫై అంటుంది. నిజంగా నాకు ఫన్ అనిపించింది, నిజంగా సోనియా చూస్తే కామెడీ అనిపించింది. అందరు డిస్క్వాలిఫై అంటే అట్లా ఎట్లా ఇట్లా అని
ఒక చాయిస్ ఇయ్యొచ్చు కదా అందరికీ అని సోనియా అడుగుతది. నిజంగా సూపర్. సోనియా ఒక చాయిస్ ఇయ్యొచ్చు కదా! నిజంగా ఒక చాయిస్ ఇస్తే అయిపోతాయి కదా ఆ విషయానికి అంటది. తర్వాత భాను గారు గూడా ఒక చాయిస్ ఇయ్యొచ్చు కదా! అందరిని అడుగుతున్నాం కాబట్టి అలా చాయిస్ ఇస్తే బావుంటది కదా! అందరూ అడుగుతారు. సోనియా చేసింది కన్సల్ట్ చేసింది కదా! ఇంకొక చాయిస్ అంటే మేము డిస్కషన్ చేసుకొని చెప్తామని మళ్ళీ మాట్లాడతారు. అయినంక మహేష్ మంచిగానే ప్రవర్తిస్తది. ఈ సాయంత్రం మాత్రం లేదు వద్దు. డిస్కషన్ వద్దు. వద్దు లేదు డిస్‌క్వాలిఫై అంతే అని అంటుందా. అదొకటి నిజంగా నాకు గూడా వరస్ట్ అనిపించింది. మనం ఉండాలి కాదని చెప్పా. ఓకే. వాళ్ళు ఒక్కొక్కసారి డిస్‌క్వాలిఫై అయ్యిండ్రు కాబట్టి ఓకే. అది అనుకోకుండా ఇప్పుడు సడెన్‌గా బెల్లొచ్చినప్పుడు అది అంటే తర్వాత డిస్‌క్వాలిఫై అయ్యిండ్రు కాబట్టి అది అంటే ఇంక డిస్‌క్వాలిఫై అయ్యిండ్రు ఎక్కటోళ్ళు అక్కడ వెళ్ళిపోండి అని అంటారు. వెళ్ళిపోండి అన్నప్పుడు మన ఫుడ్డొస్తది. ఫుడ్డొచ్చినప్పుడు ఫుడ్ గురించి ఫుడ్డొస్తది. ఫుడ్డొచ్చింది గదా! అని ఫుడ్ గురించి అది ఫుడ్డొచ్చింది. ఫుడ్ బెల్ ఇది అని అంటారు. అనంక సిద్ధు, సోనియా, మహేష్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు వసంతి, కళ్యాణ్ గూడా ఓకే. వాళ్ళు సిద్ధు, సోనియా వాళ్ళు ఏంది ఇంత ఇలా చేస్తుంది ఇంతకు నేను చెప్పాను. ఆల్రెడీ నేను చెప్పానమ్మా. ఆ విషయానికి నన్ను అలా చేయడం ఏందని అంటది. అనంక డిస్‌క్వాలిఫై అయ్యిర్రు గదా! డిస్‌క్వాలిఫై అయ్యిండ్రని ఇంగ వాళ్ళు అది చెప్తుంటారు. ఓకేలే అనుకోని ఇంగ వాళ్ళు కామ్‌గా ఉంటారు. ఓకే. డిస్‌క్వాలిఫై అయినా ఏం కాదులే సిద్ధు మహేష్ గారు మంచిగానే ఉన్నారు. సాండ్రా ఏంటేమో సోనియా చెప్తది సిద్ధు మహేష్ గారు మంచిగానే ప్రవర్తిస్తారు. సాండ్రా మరీ ఇంత స్ట్రిక్ట్ ఏందమ్మా మరీ అట్లా చేస్తుంది అని. ఇది మాత్రం రియల్. మహేష్ మంచిగానే ప్రవర్తిస్తుంది. మహేష్ మంచిగానే ఉన్నాడు. సాండ్రానే మరీ ఇదంటే ఇది ఇంత స్ట్రిక్ట్ ఉండడం అయితే నాకు కూడా మరీ వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. వెనక సిద్ధు, సోనియా వాళ్ళు ఇలా చెప్పారు. తర్వాత సిద్ధు, సోనియా వాళ్ళు ఇంగ ఓకే అని ఇలా మాట్లాడేశారు. నీతు నటరాజ్, వసంతి వాళ్ళతోనే ఇంగ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. నూకరాజ్, భాను గూడా. చాలా కష్టం అనిపిస్తుంది మాకు. నిజంగా కష్టం అనిపిస్తుంది అని అంటారు. అమీర్ అభిమానితో నీతు గారితోని ఇది అక్క అది అని ఇంగ కొంచెం గేమ్ గురించి మాట్లాడతారు. అది గేమ్ గురించి మాట్లాడిన తర్వాత హ్మ్. ఇంగ వసంతి, కళ్యాణ్, అమీర్ ఇంగ ముగ్గురు కూర్చుంటారు. కూర్చున్నాక గేమ్ గురించి ఇలా అంతా మాట్లాడతారు. ఓకే. నీతు గారు ఒక విషయం మాట్లాడడం మర్చిపోయాను నేను. నీతు గారు ఏందంటే శాండ్రా నీతు గారు సోఫా పైన కూర్చుంటారు. స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఉన్న సోఫా ఉంటది చూడు. ఆ సోఫా పైన కూర్చుంటారు. ఆ సోఫా పైన కూర్చొని అక్క నేను అలా అనలే అంటే నువ్వు ఓన్లీ స్నానాన్ని కూడా నీతు గారు అంటారు. నేను స్నానాన్ని కూడా నేను ఈడనే ఉంటా. స్నానం కూడా నేను డామ్‌లోనే చేస్తా. ఓన్లీ అదానికే. నాకు హైజీనిక్‌గా ఉండాలి. నిజంగా ఓకే. వాళ్ళని పని చేపిచ్చే వాళ్ళని రమ్మనండి. బాత్రూమ్ కడిగేటోళ్ళని రమ్మనండి. ఎవరు కడుగుతారబ్బా! ఇంక వీళ్ళు నాకు తెలిసి 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే వీళ్ళు ఉండరేమో నాకు నీతు, నటరాజ్ మాస్టర్ హైజీనిక్‌గా ఉండాలి. నటరాజ్ మాస్టర్‌కి తెలుసు ఆల్రెడీ 'బిగ్ బాస్' హౌస్‌లో వాష్‌రూమ్స్ అవన్నీ ఎలా ఉంటాయో, వాళ్ళే కడుక్కోవాలి ఎలా ఉంటాయో తెలిసి కూడా ఎందుకంత బిహేవ్ చేయడమో నాకైతే నచ్చలేదు. రియల్ చెప్తున్నా. అయినాక నీతు మాస్టర్ అంటది, "నువ్వు ఉన్నప్పటి నుంచి నాకు ఊపిరి పీల్చుకోవడానికి టైం పడతలేదు. ఊపిరి పీల్చుకున్నంత టైం లేదు" అని అంటది. నాకు వరస్ట్ అనిపించింది. ఏందమ్మా తల్లి ఓకే. సాండ్రా అట్లా బిహేవ్ చేస్తుంది నేను కాదనను. సాండ్రా బిహేవ్ చేయడం కూడా నాకు నచ్చలేదు. కానీ మీరు మీరు అయినప్పటి నుంచి ఊపిరి పీల్చుకోవడానికి చేతనైతలేదు. అది ఇది అని మాట్లాడతారు. అదైతే నాకు వరస్ట్ అనిపించింది. మళ్ళా వాళ్ళు బయట కూర్చుంటారు. బయట కూర్చున్నప్పుడు మహేష్ పోతాడు. మహేష్ ఎవరితోనికి నూకరాజ్ సారీ మన నటరాజ్ మాస్టర్ వాళ్ళ దగ్గరికెళ్తాడు. నటరాజ్ మాస్టర్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదమ్మా అంటే మాస్టర్ నాకన్నా ఎక్కువ మీకు శాండ్రా గురించి మీకే ఎక్కువ తెలుసు. అది మీకు కూడా తెలుసు కదా! శాండ్రా అలా అంటుంటది కానీ చాలా మంచిది. కోపం అవన్నీ చూపియకండి. ఫస్ట్ ఎప్పుడైనా మేము గెలవాలనే అనుకుంటాం. మేము గెలిచిన తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మేము ఫస్ట్ నుంచి మేము మీ దగ్గరనే ఉన్నాంగా మీరు మంచిగా గెలవాలని మేము ఎప్పటినుంచో కోరుకుంటున్నాం. అదే అని అంటారు. అయినాక సిద్ధు అలానే ఉన్నామంటే లేదు మేము కూడా ఫస్ట్ నుంచి అంజలి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయకుండా మీకు సపోర్ట్ చేశామని మాస్టర్ అంటారు. పోయి మహేష్ సారీ అని అంత అడుక్కుంటుంటే మాస్టర్ అలా ఉండడం అయితే నాకు వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే. మహేష్ అంత అడుక్కుంటుండు. అంత అడుక్కుంటున్నప్పుడు మాస్టర్ కూడా అమ్మ సరేలే అనుకోని ఉండడమే. మనకు ఎంతైనా అంతే కదా! ఇప్పుడు సపోజ్ మనకు ఒకరు నచ్చలేమని ఉన్నప్పుడు ఓకే. వాళ్ళ వైఫ్ అట్లా చేసినా అతనొచ్చి సారీ అని చెప్పడంలో నాకు తప్పేం లేదని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత హ్మ్. ఇంగ గేమ్ వస్తది. గేమ్ వచ్చినప్పుడు వసంతి బెల్ కొడతది. వస్
వసంతి బెల్ కొడుతుంది. వసంతి బెల్ కొట్టినప్పుడు ఇంక వాళ్ళు వసంతి బెల్ కొడుతుంది. వసంతి బెల్ కొట్టినప్పుడు ఓకే, వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు కదా, కళ్యాణ్, నటరాజ్ మాస్టరు, సిద్ధు, సోనియా, అమీర్, వీళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యారు కదా, వసంతి ఎలా బెల్ కొట్టింది అని మీరు అనుకోవచ్చు. అంటే వైఫ్స్ బదులు వీళ్ళు ఉన్నారు. తర్వాత వైఫ్స్ వాళ్ళందరూ స్నానానికి వెళ్ళిపోయినారు. ఇంకా నటరాజ్, సారీ, మన వసంతి బెల్ కొడుతుంది. బెల్ కొట్టినాక ఓకే వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. స్ట్రెంత్కి సంబంధించింది కాబట్టి బెల్ కొట్టి ఇంకా వస్తారు. బెల్ కొట్టినప్పుడు బెల్ కొడతారు. సారీ ఫ్రాన్స్, బెల్ కొడతారు. బెల్ కొట్టినప్పుడు ఇంకా ఓకే అని ఇంకా వీళ్ళు గేమ్స్ గురించి ఆ విషయాన్ని మాట్లాడుతుంటారు. మాట్లాడినాక అందరు ఒకటే రూమ్లోకి వెళ్ళిపోతారంట. ఓకే, గేమ్ గురించి వీళ్ళు మాట్లాడుకుని మేము ఎవరిని తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలని బయట లేదు, ఖాళీ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరిని తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎవరితో ఆడాలి గేమ్స్ అని. ఎవరెవరు ఉన్నారు, నూకరాజ్, ఆసియా, జాను, బాను వీళ్ళు లేరు. మహేష్, సాండ్రా కూడా లేరు. ఎందుకంటే నూకరాజ్, ఆసియా వాళ్ళు గేమ్ ఆడారు కాబట్టి లేరు ఆ విషయానికి. తర్వాత మహేష్, సాండ్రా వాళ్ళు లేరు. ఒక వీళ్ళు ఉన్నారు. తర్వాత అమీర్, అభిమానిక, వసంతి కళ్యాణ్ కదా, నటరాజ్ మాస్టర్, నీతు, సిద్ధు, సోనియా. అయితే వీళ్ళు ముగ్గురిని ఎంచుకుంటారు. వీళ్ళు ముగ్గురిని అన్నప్పుడు ఎవరు ఆడితే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అలా ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు వాళ్ళకు అమీర్, అభిమానిక మనకన్నా వీక్ అనుకొని ఆడతారు. ఆ విషయంలో మీరు అభిమానిగానే ఎంచుకోవాలని అనుకుంటారు. అయినాక ఆడ బయట కూర్చుంటారు. స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా ఆడ సోఫాలో వసంతి, నీతు గారు కూర్చుంటారు. అవునక్క, మేము లోపలికి వెళ్ళిన వెంటనే మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు అందరూ అంటే, కంటెంట్ కావాలి, వీళ్ళు కూర్చుంటారు. నిజంగా నాకు నీతు గారు అక్కడ మాట్లాడతారు. ఏంది వరస్ట్ అనిపించింది, మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. కంటెంట్ కావాలి కదా వాళ్ళకు, కంటెంట్ కోసం పోయి లోపల కూర్చున్నారు. మిమ్మల్ని చూసి భయపడ్డారు అంట. నిజంగా నాకు వరస్ట్ అనిపించింది, నిజంగా కోపం వచ్చింది. తర్వాత అందరూ అన్నాక ఇంకా గేమ్స్ గురించి మాట్లాడుకుంటారు. గేమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇంకా శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చిన తర్వాత మీరు ఎవరిని అందరు వచ్చి కూర్చుంటారు. కంగ్రాచులేషన్స్ వసంతి కళ్యాణ్, మీరు ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నాను అని అంటారు. అప్పుడు వసంతి కళ్యాణ్ ఫస్ట్ సిద్ధు, సోనియా అని కాకుండా, సిద్ధు, సోనియా అనే వెంటనే సోనియా వెళ్ళేసింది. సిద్ధు, సోనియా అని కాకుండా మేము అమీర్, అభిమానికని తీసుకోవాలని అనుకుంటున్నామంటే ఎందుకు అమీర్, అభిమానిక ఎందుకంటే మాకన్నా స్ట్రెంత్ పరంగా, వేద పరంగా మాకు కొంచెం వీళ్ళు వీక్ అనిపించారు. మాకు అనుకోవచ్చా వీక్ అనుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ అనుకోవచ్చు వీక్. నేను వీక్ అని అనుకోవద్దని నేనైతే చెప్పలేను కదా, అనుకోవచ్చు అని మన కళ్యాణ్ మాట్లాడతాడు. కళ్యాణ్ కొంచెం ఓవర్ బిల్డప్ మాట్లాడి నాకు నిజంగా కోపం వస్తుంది. తర్వాత ఓకే అనుకోవచ్చు అంటారు. సరే మేము కూడా ఆడతాం, మేము కూడా ఓకే వాళ్ళు మమ్మల్ని వీక్ అన్నారుగా మేము గేమ్ ఆడి చూపిస్తామనే ఒక స్పోర్టివ్నెస్ తీసుకోవడం అయితే నాకు భలే అనిపించింది. అమీర్, అభిమానిక ఓకే వాళ్ళందరూ ఏమున్నా వాళ్ళు కామోష్ ఉండి మాట్లాడుతుంటారు. ఆ విషయంలో స్పోర్టివ్నెస్ తీసుకోవడం సూపర్ అనిపించింది. గేమ్ పెట్టినది కూడా అమ్మ నిజంగా చించి చాట్ అయింది అనుకోండి, అలా పెట్టి గేమ్ మాత్రం టూ మచ్. వామ్మో గేమా ఇదేంది ఇంతకు అని ఒక ఒపీనియన్ ఉంటుంది, అలా పెట్టేశారు గేమ్. అమ్మా దేవుడా అనిపించింది నాకు. అమ్మ దేవుడా ఏం గేమ్ పెట్టారా బాబు మీరు అని ఒక అనిపిస్తుంది. అలా గేమ్ పెట్టారు. సాండ్రా అయితే తర్వాత ఇంకా గేమ్ పెట్టిండ్రు. సాండ్రా దానిలో నీతు గారితో మాట్లాడితే తర్వాత సిద్ధు, సోనియా, అమీర్, అభిమానిక మిమ్మల్ని తీసుకుంటారు అనుకున్నాం మేము, అదే వాళ్ళు అని ఇంకా చెప్తుంటారు. తీసుకుంటారని నాకు తెలుసు. ఓకే మీరు గేమ్ ఆడండి మంచిగా అంటే ఓకే మాది మేము ప్రయత్నిస్తాం అదే అని చెప్తారు. తర్వాత ఇంకా సిద్ధు, సోనియా వాళ్ళు అమీర్, అభిమానికలు చెప్తారు. వెనక మహేష్, సాండ్రాలు నటరాజ్ మాస్టర్కి సారీ అని చెప్తారు. సెకండ్ స్టేజ్ వసంతి కళ్యాణ్, అభిమానిక, అమీర్ వస్తారు. వీళ్ళు ఆడతారు. నిజంగా సూపర్ ఆడతారు. నిజంగా హైలైట్ అనుకోండి వాళ్ళ గేమ్. నిజంగా చాలా బాగా ఆడతారు. అందరిని ఆడుతారంటే అది ఎడిట్ చేసారు, అది తీసేసారు. ఆ ఎడిట్లో అందరు అడుగుతూ కళ్యాణ్ వాళ్ళే గెలుస్తారు అనుకున్నారు. ఎవరు మానిటర్లో అభిమానిక మాత్రం గేమ్ మాత్రం ఒక లెవెల్ ఆడతారు. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఏమన్నా ఆడిండ్రా
ఆల్రెడీ ఫస్ట్ బాల్ కొట్టినప్పుడు ఇంకా వసంతి వాళ్ళకు ఇంకా ఆల్రెడీ వసంతి వాళ్ళు ఫస్ట్ ఫొటోస్ అవన్నీ కొడతారు. తర్వాత సెకండ్ వసంతి వాళ్ళు కొట్టే టైంకి ఇతర అమీర్ కొడతాడు. అమీర్ కొట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు నిజంగా ఆ బాల్స్ తీసేయడం ఇద్దరు ఒక లేవల్ ఆడారు అనుకోండి, ఇద్దరు దుమ్ము లేపారు అనుకోండి. నిజంగా నాకు ఇద్దరు ఒక హైలైట్ ఆడారు వీళ్ళు గేమ్స్ అనే ఒక ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నిజంగా ఇచ్చి పడేసిండ్రా బాబు వాళ్ళు గేమ్స్ మాత్రం ఇచ్చి పడేసిండ్రు నిజంగా. అమీర్ అభిమానిక ఓకే వాళ్ళు బాగా చేసుకొచ్చినప్పుడు అవతల వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తున్నాం అవతల వాళ్ళు ఓడిపోతారు అంటే కళ్యాణ్ వాళ్ళు ఓడిపోతారు అని కళ్యాణ్ వాళ్ళకి అర్థమైనప్పుడు వసంతి తీసుకురావే వసంతి మనకు అందరు ఎట్లా అరుస్తాడు అంటే అట్లా అరుస్తుంటాడు కళ్యాణ్. నాకు వరస్ట్ అనిపించింది. ఎందుకు అంటారా ఓకే మనం గేమ్ బాల్స్ తీసుకురా నన్ను చూసిన బాల్ తీసుకురా అని అరుస్తూనే ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళకి మూడు కొట్టారు, వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు వేస్తూనే ఉన్నారు గేమ్స్. నిజంగా ఇద్దరు చించి పడేసినట్టు ఇద్దరు సూపర్ ఆడినారు. అమీర్ అభిమానిక కంగ్రాచులేషన్స్, నిజంగా హైలైట్ ఆడారు అనుకోండి మీరు. సూపర్ అనిపించింది నాకు మిమ్మల్ని చూస్తుంటే హైలైట్ సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళు చాలా మంచిగా గేమ్స్ ఆడారు కాబట్టి హ్యాపీ. ఇంకా తర్వాత ఇద్దరు అయినాక వీళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పినాక మన వీళ్ళందరూ వసంతి వాళ్ళని వాళ్ళకి కంగ్రాచులేషన్స్ వాళ్ళ పైన పెట్టి ఇద్దరు అమ్మ ఏమన్నా ఆడారు ఇద్దరు చించి పడేస్తారు అనుకోండి. నిజంగా ఒక లెవెల్ ఆడారు. సూపర్ అని ఆడారు. హైలైట్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది వీళ్ళ గేమ్స్ని. సూపర్ ఆడారు. తర్వాత అమీర్ అభిమానిక వాళ్ళు గెలిచారు, వసంతి వాళ్ళు ఓడిపోయారు. ఓకే వెనక వాళ్ళు పోయి ఇట్లా కళ్యాణ్కి ఇట్లా అంటే నేను మంచిగా ఉన్నదా ఎందుకు నమ్మినా అంతగా నన్ను 5 నిమిషాలు వదిలేటండి నన్ను 5 నిమిషాలు అని అరుస్తుంటాడు. నాకు వరస్ట్ అనిపించింది. అరే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి అలానే ఉంటారు, గెలిచిన వాళ్ళకి అలానే ఉంటారు, ఎందుకు కళ్యాణ్ అంత చేసావు అని ఒక ఒపీనియన్ అంటే నాకు అనిపించింది. అంత అరవడం అయితే నాకు చాలా తప్పు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా ఆయన గెలుస్తూ ఒకలాగా ఓడిపోతూ ఒకలాగా ఉంటాడని అది అందరికీ తెలుసు. ఇంకా అరుస్తుంటే శ్రీముఖి అంటారు యూ డిడ్ మా కళ్యాణ్ చాలా బాగా ఆడావు గేమ్, నిజంగా చాలా మంచిగా గేమ్ ఆడావు, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, అవన్నీ వదిలిపెట్టేసాయి, చాలా బాగా గేమ్ ఆడావు వదిలిపెట్టేసాయి అని అంటాడు. సరే అని ఇక వదిలిపెట్టేసాయి అంటే ఓకే అని అంటారు. ఏమన్నారు అయినాక అందరు క్యూలో నిలబడతారు. అందరు క్యూలో నిలబడినప్పుడు అందరు క్యూలో నిలబడినప్పుడు ఓకే వీళ్ళు చెప్తుంటారు. మీరు అభిమానిక ఓకే శ్రీముఖి యూడిట్ అని చెప్తారు. మీరు వీక్ అన్న కపుల్సే వాళ్ళు గెలిచారు, వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చూపించుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుందా మీరు అభిమానిక అంటే మమ్మల్ని వీక్ అని అన్నారు. నిజంగా మమ్మల్ని కళ్యాణ్ వాళ్ళు మమ్మల్ని తీసుకోకపోతే మేము వీక్ అనుకునే ఉంటున్నాం. 9th వీక్ వరకు వచ్చాము అయినా మమ్మల్ని తీసుకోకపోతే మేము వీక్ అని అనుకుంటున్నాం. నిజంగా సూపర్ ఆడినాము, చాలా మాకు గెలిచినందుకు మాకు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది అని చెప్తారు. అది భలే అనిపించింది నిజంగా సూపర్. ఇప్పుడు మనం గెలిచినందుకు స్ట్రెంగ్త్ రావడం అది ఎంత బాగుంటుంది. మీరు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఇంకా కళ్యాణ్ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చాలా గేమ్స్ ఆడారు, ఓడిపోయాని బాధ అంటే 100% ఉంటుంది. కానీ నేను ఓడిపోయిన బాధ ఉంది కానీ నేను చాలా మంచిగా గేమ్ ఆడాను. ఓకే అమీర్ అభిమానికి గెలవడం కూడా హ్యాపీ. నేను వీక్ అనుకున్న వాళ్ళు గెలిచింది కదా అది చాలా హ్యాపీ, నిజంగా సూపర్ అని వాళ్ళు చెప్తుంటారు. ఇంకా ఈ వీక్ చాలా మంచిగా గేమ్ ఆడడం అని అంటే ఓడిపోయినా చాలా బాధ ఉంది కానీ వాళ్ళు గెలిచిందని హ్యాపీ. ఓకే మేము వీక్ అనుకున్న కప్పు గెలిచిన మా మీద గెలవడం మాకు కూడా హ్యాపీగా ఉంది అని ఇంకా కళ్యాణ్ చెప్తుంటాడు. అది ఓకే సరే అయిపోతుంది. గేమ్ అయిపోయినాక ఇంకా అందరు లోపలికి వెళ్ళిపోయినాక మెంటల్ అబిలిటీ ఓకే లోపలికి వెళ్ళిపోకుండా మెంటల్ అబిలిటీ ఇంకా మిగిలింది వారు నటరాజ్ మాస్టర్, నీతు గారు, మన సిద్ధు సోనియా. నటరాజ్ మాస్టర్, నీతు గారు, సిద్ధు సోనియా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు. అయినాక ఇంకా ఓకే వీళ్ళు చూద్దాం వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అని అంటారు. వసంతి ఆడ ఏడుస్తుంటారు, స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చుంటారు. గేమ్ గురించి మాట్లాడకు విడిచిపెట్టేసే, గెలిచినా ఓడిపోయినా ఏం కాదు, మనం గేమ్ గురించి మాట్లాడొద్దని నేను అనుకుంటున్నాను అంటే గెలిచినా ఓడిపోదామని ఎట్లా అనుకున్నాం? ఓడిపోతామని అయితే ఎప్పుడు అనుకోలే కదా, గెలవాలనే అనుకున్నాం కదా, గెలిచినా ఓడిపోయినా అని అంటున్నావేంది అని ఇంకా మాట్లాడుతుంది. అలా కాదు గెలిచినా ఓడిపోయినా అని అలా అన్నాను వసు, నేను అలా ఏం లేదు అని అంటారు. కనుక
సరేలే అని అనుకుంటారు. వసంతి వాళ్ళు ఇంకా అయినాక నువ్వు అంత అరవడం ఒక అమ్మ, నువ్వు ఎంత వేసినావు నేను ఒక్క నిమిషం కూడా వసంతి చెప్తాను, నువ్వు ఎంత చేస్తున్నావు నేను కూడా అంతే చేశాను, ఒక్క నిమిషం కూడా నేను ఆగలేను, ఒక్క సెకండ్ కూడా నేను ఆగలేను అని చెప్తుంటారు. అవును, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా వసంతి సూపర్ గేమ్ ఆడింది, నిజంగా నాకు కూడా సూపర్ అనిపించింది. ఒక నిమిషం ఒక అమ్మాయిని అలా అరవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు, ఎందుకంత అరుస్తున్నావు, నాకు కూడా చాలా కోపం వచ్చింది అంటే, బస్సు ఇంకా నువ్వు అరిచినందుకు నీకు తప్పైంది కదా, నీ కాలు మొత్తం కాలు తీసి నెత్తికాడ పెట్టుకొని కాలు మొత్తం తప్పైంది కదా, ఓకే అనకు, మళ్ళీ అనకు, నాకు నచ్చదు, ఇప్పటికే గేమ్ ఓడిపోయినాను అని నువ్వు మైకు తీసి స్విమ్మింగ్ పూల్లో దుంకుతాడు. స్విమ్మింగ్ పూల్లో తీసి దుంకినాక నూకరాజు భాను అమ్మేరు అభిమానికకు చాలా మంచిగా గేమ్ ఆడారు, నిజంగా సూపర్ ఆడారు, గేమ్ చాలా చాలా మంచిగా ఆడారు, నిజంగా హైలైట్ అనిపించింది నాకు గేమ్ మీరు అయితే అని చెప్తారు. అది భలే అనిపించింది, నిజంగా సూపర్. తర్వాత గేమ్ చాలా చాలా మంచిగా ఆడారు అని చెప్తారు, అది భలే అనిపించింది, సూపర్ నిజంగా. వెనక లాస్ట్ వరకు మీరు లాస్ట్లో బాగానే ఏమంటారు, వాడు ఓడిపోయాడని చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు, నిజంగా వాళ్ళు ఓడిపోతే చాలా ఫీల్ అయి ఉంటాడు, చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు అని అంటారు. వెనక ఆయన గెలిస్తే ఒకలా ఉంటారు, ఓడిపోతే ఒకలా ఉంటారు మనకు తెలిసింది. అయితే సిద్ధు వాళ్ళు అమీరాభిమానికతో మాట్లాడతారు. కళ్యాణ్ ఒక్కొక్కరితో ఫస్ట్ జాను దానితో బాగా మాట్లాడదాన్ని పెట్టుకొని అమీరాభిమానికి ఎప్పుడు స్టిల్లను తీసుకునే వరకు వాళ్ళకి కోపం వచ్చేసింది. స్టిల్లను తీసుకునడం వల్ల స్టిల్ ఉన్నప్పుడు ఆడ బావబామర్ది కట్టప్ అయింది. తర్వాత అంజలి పవన్ వాళ్ళతో తమ్ముడని అక్క తమ్ముళ్ళని చాలా మంచిగా ఉన్నారు, ఆడ వాళ్ళతోనే బ్లేమ్ అయిపోయారు. ఇప్పుడు కళ్యాణ్ వసంతితో నీతో నటరాజ్ మాస్టర్తోనే ఉన్నారు, మరి ఆడ కూడా ఏం బ్లేమ్ అయిపోతారో ఏం గొడవ అవుతారో తెలియదు, వాళ్ళు అలానే ఉంటారు అని చెప్తుంటారు, అలానే ఉంటారు అని చెప్తుంటారు. నాకు బాగా కావాలనిపించింది నిజంగానే. కళ్యాణ్ ఏంటంటే అందరితో గుడ్ బుక్స్ అని ప్రవర్తించాడు, అతనే మంచిగా ఉండడు, అందరితో పంచాయతీ పెట్టుకుంటారు, అందరితో అలానే పెట్టుకుంటారు, అదే అని మాట్లాడతారు, నవ్వుకుంటారు. అవును నాకు కూడా తెలుసు, అవును కళ్యాణ్ అలానే ప్రవర్తిస్తుంటాడు అని అంటారు. తర్వాత వసంతి కళ్యాణ్ ఇంకా అరవడం నాకు నచ్చలేదు, నువ్వు అరుస్తుంటే నాకు చాలా కోపం వచ్చేసింది, నువ్వు అట్లా అరుస్తే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్తాను. నిజంగా అలా అరుస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే స్విమ్మింగ్ పూల్ దిగుతారో ఆడికి వస్తుంది, జాను వస్తుంది, అభిమానిక గారు వస్తారు, జాను అభిమానిక వస్తారు. ఎందుకు అంత హైపర్గా కొంచెం చదువు అలా అని కదా ఇలా అని అనుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, అభిమానిక వెళ్ళిపోతారు. జాను అంటారు, నేను ఆ రూమ్లోకి వచ్చినప్పుడు నీకేం చెప్పాను గేమ్ ఇది అని నేను చెప్పాను, నువ్వు ఎందుకు మాస్టర్ తీసుకోవాలంటే ఇంకా మెల్లి మాట్లాడితే అది మైక్ తీసి మాట్లాడితే అదొకటి నాకు వినిపించలేదు ఏందో. వెనక ఎందుకు తీసుకోవాలంటే తర్వాత మహేష్ శాండ్రా విషయంలో మహేష్ బాగా మాట్లాడతాడు, ప్యారడైజ్ తీసుకొని శాండ్రని, నువ్వు అలా చేసి ఏమైనా ఉంటే నా ముందులా చేయి, వేరే వాళ్ళ ముందర చేసి నాకు అస్సలు నచ్చదు శాండ్రా, నీ పేసు అలా పెట్టుకొని మాట్లాడితే ఏంది పిల్ల ఇలా చేస్తుంది అని అనుకుంటారు. లేదు నాన్న నేను కరెక్ట్గా చెప్తున్నాను, అరే గేమ్స్ కాబట్టి కొంచెం తీసుకుంటారు, మరి అంత స్ట్రిక్ట్ ఒక టీచర్ అమ్మలాగా ఉండి అలా చేస్తే నాకు కూడా నచ్చలేదు. నిజంగా ఏంద్ర బాబు ఈ పిల్ల ఎంత వేస్తుందని. నిజంగా మహేష్ మాత్రం కామన్గా ఉన్నానా, ఇది నాన్న అది నాన్న అని ఇంత మంచిగా చెప్పినా కూడా అస్సలు వినదు ఈవిడ, నిజంగా అసలు వినదు. ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థమే కాదు అని ఒక ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత శాండ్రా వాళ్ళది ఇంకా గొడవ అవుతుంది. నేను ఇలానే ఉంటా నేను నార్మల్గా చెప్తున్నాను, నువ్వు ఎందుకు అంత తీసుకోవాలంటే నువ్వు నార్మల్గా చెప్తలేవు శాండ్రా, నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు శాండ్రా, ఏంది ఇలా ఉండి అంటే బయట అందరు ఏమనుకుంటారు, ఏంది ఈమె ఇంత స్ట్రిక్ట్గా ఇంత చేస్తుంది అని అనుకోరా, అందరు ఒపీనియన్ అలానే ఉన్నాయి అని అంటారు. తర్వాత ఇంకా నిజంగా సిద్ధు సోనియా బైక్ మీద పోయి మాకు బయటకు పోయి స్విమ్మింగ్ పూల్ ఏరియా ఎక్కడికి వచ్చి మనకు అస్సలు మైండే లేదు, మైండ్ గేమ్ మనం ఎలా ఆడతామమ్మా సిద్ధుతో అంటారు, ఏ గేమ్ వస్తే నువ్వు ఆడతావు అంటే అని అవుతుంది, ఏం వచ్చినా ఇద్దరం ఆడదాం చూద్దాం, వచ్చేది ఉంటే ఆడదాం లేకపోతే లేదు, ఏం వచ్చినా ఇద్దరం ఆడాలని ప్రయత్నిద్దాం అని అంటారు. అది నవ్వుకుంటా సరే ఇద్దరం ఆడదాం గేమ్స్ అని ఇంకా వాళ్ళు కామెడీ చేసుకుంటారు. అది బాగా అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత
ఇంకా రూమ్లోకి వచ్చేసాక మనం మాకు మెంటలే లేదు, నిజంగా మెంటల్ గేమ్ పెట్టి మెంటల్ లేపిస్తున్నారు మ్యాడ్ కపుల్స్ అని. ఇంకా వాళ్ళు చాలా పని చేసుకుంటారు. సిద్ధు సోనియా నిజంగా చాలా పని చేసుకుంటారు. అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత నూకరాజు, ఆసియా, జాను ఒగ్గు కథ. నూకరాజు చెప్పిన ఒగ్గు కథ సూపర్ 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 సూపర్. నిజంగా మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. చాలా బాగా చెప్పిండు ఒగ్గు కథ నూకరాజు. మహేష్ ఆండ్ర గురించి, మహేష్ ఆండ్ర మీరందరూ స్ట్రిక్ట్ ఆడపిల్లల కథ ఏం చూసలేదని మీరు ముందే చెప్తారు. మీరు చెప్పే ఒగ్గు కథలో మీరు తీసుకొని మళ్ళీ వేరే ఏదైనా వేసుకోవచ్చు, ఇవన్నీ ఏం లేదు అని చెప్తారు. చెప్పినాక మహేష్ ఆండ్ర గురించి చెప్తారు. మహేష్ ఆండ్ర గురించి చెప్పినాక మీరు ట్రోల్ అవుతారని చెప్పిండ్రు. సిద్ధు సోనియా గురించి ప్రేమ అంటే సారీ నటరాజ్ మాస్టర్ గురించి మీరు పులి అనేది చెప్పిండ్రు. అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ గురించి అది చెప్పిండ్రు. తర్వాత సిద్ధు సోనియా గురించి చెప్పేశారు. కళ్యాణ్ వసంతి వాళ్ళ గురించి కూడా చెప్తారు. అమీర్ అభిమానిక గురించి కూడా చెప్తారు. సూపర్ 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 అనిపించింది. వీళ్ళ ఒగ్గు కథకు మాత్రం హై హ్యాట్సప్ చెప్పాలి. హ్యాట్సప్ ఎందుకంటే నీతి నటరాజ్ మాస్టర్ మనం ఆడిపోయినాక నిజంగా నీతి మాస్టర్ నటరాజ్ మాస్టర్ చూసి చాలా ఫన్ అవుతుంది. ఈ సెకండ్ ఫైనలిస్ట్ మనమే కావాలి అనుకొని ఆ ఫైనలిస్ట్ గురించి ఇంకా మాట్లాడుకుంటారు. అడవి ఇద్దరు చేతి పెట్టి ఈ ఫైనలిస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ మనమే కావాలి అనుకొని చెప్తుంటారు. అది చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఒకరు ఉంటారు కదా సిగ్గుశరం లేని వాళ్ళు, ఆ సిగ్గుశరం లేని వాళ్ళు పెద్ద ఓవర్గా చేస్తుంటారు, వేస్ట్ మొక్కలు. తర్వాత సిద్ధు సోనియా గురించి ఇంకా అలానే చెప్తుంటారు. ఇది నా వృత్తి, ఆ వృత్తిని కూడా మర్చిపోయి చేస్తుంటారు కొందరు బిహేవియర్. అదే నాకు వరస్ట్ అనిపిస్తుంది. తర్వాత నీతు వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ రావాలనుకుంటారు. అయినాక వాళ్ళు నిజంగా వాళ్ళ కామెడీ అనిపించింది. నిజంగా నాకు సూపర్ అనిపించింది. తర్వాత మహేష్ అండ్ నీతు గారికి చెప్తుంటారు. నీతు గారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనలేక కళ్యాణ్ వాళ్ళు జాను అంటారు. వీళ్ళు ఎవరైనా జాను మహేష్ వాళ్ళకి హ్యాపీ ఉంటుంది వీళ్ళు పడిపోతే అని అన్ని నవ్వుకుంటారు. అది నాకు వరస్ట్ అనిపించింది. మహేష్ వాళ్ళకి ఎందుకు హ్యాపీ ఉంది? ఓకే వాళ్ళ గేమ్కి వాళ్ళు కావాలి. ఆ చేతను కూడా మహేష్ శాండ్ర వాళ్ళు చెప్తారు మా గేమ్ మేము ట్రోఫీ కోసం మేము గేమ్ ఆడుతున్నాం కాబట్టి 100% ట్రోఫీ కోసం మేము గేమ్ ఆడతాం. వాళ్ళు ఎవరు ఏమైపోయినా మా రూల్స్ మేము ప్రవర్తిస్తామని ఇంకా శాండ్ర చెప్తుంది. నిజంగా శాండ్ర టీచర్ అంటే మాత్రం నిజంగా పిల్లలు మాత్రం పారిపోతుందేమో అనిపిస్తుంది. నిజంగా నాకు అనిపిస్తుంది. ఇంకా ఒక విషయం చెప్తాను. నాకు వరస్ట్ అనిపించిన ఒక విషయం, ఆసియాని అడుగు కూర్చోబెట్టుకొని కళ్యాణ్, వసంతి, ఆసియా, సోనియా, మన అమీర్ అభిమానిక వీళ్ళందరూ కూర్చొని నువ్వే ఎప్పుడు చేస్తావు, నువ్వే వాని పనులు చేస్తుంటావు, వాడు కూడా నీకు చిన్న చిన్న ప్రేమలు ఉండాలి కదా అదని ఆయనకి బోధ చేయడం మీకు ఏం అవసరం? ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం, ఎవరిది వాళ్ళు ఇష్టం. అంటే మీరు మన అమ్మమ్మ మన తాత వాళ్ళు ఉంటారు, మన నాన్న వాళ్ళు ఉంటారు, అట్లా ఉన్నారా మీరు అని అమీర్ చెప్తుంటారు. నాకు వరస్ట్ అనిపించింది. ఒక రిలేషన్ గురించి మనకి ఎందుకు, వాళ్ళు ఎట్లున్నా మనకు అవసరం లేదు కదా అలా చెప్పడం వల్ల. అలా ఏం లేదు, నేను కూడా చేస్తుంటే మనం వాడుకున్నప్పుడు నీవు పోయి తెచ్చుకోపో అంటాడు, అంతేగాని నేను కూడా చేస్తుంటా అని చెప్తాడు. నువ్వు కూడా వర్కింగ్ చేస్తుంటావు కదా, ఎందుకు అంతా టూ మచ్ చేస్తుంటాడు అని అనడం నాకైతే నిజంగా వరస్ట్ అనిపించింది. వీళ్ళందరూ ఆయనకి హితబోధ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపించింది? నాకైతే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత ఆశ వచ్చి నూకరాజుతో వచ్చి చెప్తాను. నూకరాజు రాజు ఎలా అన్నారంటే భార్య భర్తలు ఎలా ఉండాలో మన ఇష్టం, ఎవరో చెప్తున్నాను ఎవరో ఏమో చేస్తున్నాను వాళ్ళని పట్టించుకోకు అని ఇంకా నూకరాజు చెప్తుంటాడు. నూకరాజు చెప్పినాక లేదు నేను ఇలానే చెప్పాను అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరో చెప్తే మనము ఏదో చేయాలనేది అయితే నువ్వు మైండ్లో పెట్టుకోకు, అంత ఆలోచించకు నువ్వు అని ఇంకా నూకరాజు చెప్తుంటాడు. అయితే ఇంకా కాముష్ ఉంటుంది. నూకరాజు కూడా అంత మొరటుగా ప్రవర్తించొద్దని, కొన్ని విషయాల్లో మొరటుగా ప్రవర్తించొద్దని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత పొద్దు ఎక్కుతుంది, మళ్ళీ నైట్ టైం మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయిపోయినప్పుడు కళ్యాణ్ అక్కడ కూర్చుంటాడు. కళ్యాణ్ కూర్చొని మన సిద్ధు సోనియా వాళ్ళు మాట్లాడినప్పుడు కళ్యాణ్తో సిద్ధు సోనియా ఏమంటారు, సిద్ధు సోనియా మనము నువ్వు మాస్టర్ని ఎంచుకొని ఉంటే నువ్వు గెలిచేవాని అంటే నా క్యాలిక్యులేషన్ వేరే ఉండే, ఈ క్యాలిక్యులేషన్స్ ఏందో విచిత్రం అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ చూస్తే క్యాలిక్యులేషన్స్ వేరే ఉండే, అందుకోసమే నేను అలా చేశాను, అందుకే వాళ్ళని నేను తీసుకున్నాను, నేను
అని చెప్పాడు. అయినాక లేదురా నేను ఆల్రెడీ ముందే నువ్వు ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసినప్పుడే అరే కళ్యాణ్ గారు ఏదో తప్పు కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదని నేను సిద్ధుకి చెప్పాను, నువ్వు తప్పు క్యాలిక్యులేషన్ చేసావు కళ్యాణ్ అని అంటుంటారు. అయితే నేను కరెక్ట్ చేసినాను, నువ్వు తప్పుగా అనుకుంటున్నాను అంటే కళ్యాణ్ ఏంటంటే విచిత్రమైన కొంచెం మెంటల్ బిహేవియర్ విచిత్రం ఉంటుంది, కానీ మనిషి మంచోడు బాబు, కానీ బిహేవియర్ కొంచెం వెరైటీగా ప్రవర్తిస్తుంటాడని ఒపీనియన్. గేమ్స్ ఆడాలి కానీ బిగ్ బాస్కి ఇట్లాంటి కంటెస్టెంట్ కావాలి 100%. ఇది